వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 15 lakhs 50 months 15 లక్షలు 50 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా మనకి ఏంటంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్. సో మనకు ఓన్లీ చిట్ ఫండ్ రంగంలో కాకుండా అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ప్రాపర్టీస్ అండ్ హెచ్ఎంటీ హన్సిండి ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే లాస్ట్ 4 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. సో కస్టమర్ల సౌకర్యార్థం మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి ఏంటంటే కపిల్ చిట్స్ యాప్ ద్వారా మన పేమెంట్స్ అయినా మనకి ఏంటంటే యాక్షన్స్ అయినా టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. సో దాంట్లోనే మనకి ఎవ్రీ మంత్ 1 lakh నుంచి 1 year వరకు కూడా మనకి ఏంటంటే చిట్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. సో మనకి చిట్స్ ఎక్కడ నుంచి అయినా మీరు ఏంటంటే చిట్స్ అనేది వేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకి ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ అండ్ అవుట్ స్టేషన్ ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనకి ఏంటంటే పేమెంట్ చేసుకునే విధంగా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్ సిస్టమ్ని. సో మీరు ఏంటంటే ఏ ప్రాంతంలో ఉన్నా సరే చిట్స్ అనేది వేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు ఏంటంటే సర్వీస్ ఎక్కడి నుంచైనా సర్వీస్ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో మీకు ఏంటంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు డయల్ చేస్తే మీరు ఏ ప్రదేశంలో ఉన్న నియరెస్ట్ బ్రాంచ్ నుంచి ఏంటంటే పర్సన్ని పంపించడం జరుగుతుంది. సో మీకు అంటే సర్వీస్ అనేది మీకు ఏంటంటే 100% అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వివరాలకు వెళ్తే 15 లక్షలు 50 నెలలు. సో 30,000 × 50 అంటే 30,000 మీరు 50 సార్లు కడితే మీకు ఏంటంటే 15 లక్షలు అవుతుందండి. సో మనకి ఏంటంటే రిజిస్టర్ చిట్స్ అండ్ కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి మనకి ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది ఫుల్ పేమెంట్ ఉండడం జరుగుతుంది. 30,000 రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ 19,500 అనేది పడుతుందండి. సో ఈ మినిమం 1 year కూడా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్పిన్నింగ్లో మనకి ఏంటంటే 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం అమౌంట్ 9 lakhs ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుందండి. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి 9 lakhs బిడ్ ఇస్తున్నాం, వాళ్ళు షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ మంత్ మాత్రమే కంపించిట్ ఉంటుంది, రిమైనింగ్ మొత్తం కూడా కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఏంటంటే 6, 7 month 8 month ఆ పీరియడ్లో మనకి ఏంటంటే గ్రూప్ అనేది ఫ్రీ అవుతుంది. మీకు ఏంటంటే వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఓపెన్కి దగ్గరగా అవుతుంది అండ్ మన కాంపిటీషన్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మిడిల్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్ తర్వాత ఇది ఏంటంటే మన ఇష్టానుసారంగా ఉంటుంది. సో బిడ్ అనేది మనకి ఏంటంటే 9 lakhs కంటే ఎబోనే ఉంటుంది. సో మనకు ఎంతవరకు నీడు ఉందో అంతవరకు మనం టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనకి ఈఎంఐ కూడా ఏంటంటే 90,500 తర్వాత 20,000, 100, 200 ఆ విధంగా లాస్ట్ వరకు 30,000 అంటే 19,500 నుంచి 30,000 బిట్వీన్లో మనకు పేమెంట్ ఉంటుంది. ఓవరాల్గా మనం చిట్టు మొత్తంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ చేసుకున్న వాళ్ళు లిఫ్ట్ చేయని వాళ్ళు రెండు కూడా మనకి ఏంటంటే ఈక్వల్గా పేమెంట్ కట్ చేస్తారు. అది 11,25,000 అవుతుంది. సో లాస్ట్కి వరకు ఉంచుకున్న వాళ్ళకైతే ఏంటంటే మనకు ఇక్కడ 14,25,000 వస్తుందండి. సో 11,25,000కి మనకు 14,25,000 అంటే అప్రాక్స్ మీకు ప్రాఫిట్ ఏంటంటే 3 lakhs దాకా ప్రాఫిట్ ఉంటుంది. సో లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు, ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్తో మనకు సంబంధం లేదండి. ఈక్వల్గా మనకి ఏంటంటే 1% కంటే ఎక్కువగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మిడిల్లో తీసుకున్నట్లయితే అంటే ఒక 11 lakhs మీకు వచ్చినప్పుడు తీసుకున్నట్లయితే మీరు కట్టేది ఇక్కడ మీరు వచ్చే అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 0% ఇంట్రెస్ట్ 50% అయిపోతుంది కాబట్టి మీకు షూటీస్ కూడా తక్కువగా ఉంటున్నాయండి. సో ఆ సందర్భంలో మీకు తీసుకున్నా కూడా మీకు 0% బెటర్గా ఉంటుంది. సో మీరు స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం మనకి ఏంటంటే 0.7% అండి. ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా తక్కువగా ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే జస్ట్ వెయిటింగ్ పీరియడ్ అయితే కంపల్సరీ ఉంటుంది డ్రా సిస్టమ్ కాబట్టి. సో కొద్దిగా వెయిట్ చేయగలిగితే మనకి ఏంటంటే ఈ వర్త్ అమౌంట్ మీకు అనేది యూజ్ఫుల్గా అవుతుంది. సో ఇది మొత్తం ఓవరాల్గా మీరు చూసినట్లయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. ప్లస్ అన్నది మీకు అమౌంట్ కూడా మీకు ఏంటంటే యూజ్ఫుల్ అవుతుంది. సో లాంగ్ పీరియడ్ ఏం కాదు, ఒక 50 months. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మీకు మొబైల్ నెంబర్కి డయల్ చేయండి, ఈ యొక్క పూర్తి వివరాలు అందిస్తాను. అదేవిధంగా మనకి ఏంటంటే షూటీస్ విషయంలో మాత్రం మనం ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. సో స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇన్కమ్ ప్రూఫ్ అండ్ షూటీస్ అనేది మస్ట్గా అవసరం ఉంటాయి. సో మీరు మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా మీకు దీని డీటెయిల్స్ అనేది మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.